అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్లోనూ ఇంటర్వ్యూకి ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో మన అనపర్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామగురెడ్డి గారు కొన్ని అవాస్తవాలు మాట్లాడారు. అవి అవాస్తవాలని చెప్పడానికే ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అనపర్తి ఏరియా హాస్పిటల్ గతంలో శేషారెడ్డి గారి టైంలో 100 పడకల హాస్పిటల్గా శాంక్షన్ చేస్తే తర్వాత 2014లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరి తన అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 30 పడకల ఆసుపత్రిగా అది కుదించేయడం జరిగింది. ఆ విషయం చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అది బహిరంగ సత్యం. తర్వాత గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావడం బలవద్దపురం. ఆ సమయంలో నేను రోజు రోజుకి అనపర్తి జనాభా పెరుగుతుంది, సెంటర్ పెరుగుతుంది కాబట్టి దీన్ని 100 పడకల ఆసుపత్రిగా చేయవలసిందిగా ఆయన కోరడం, తక్షణమే ఆయన దాన్ని 100 పడకల ఆసుపత్రిగా కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాకుండా ఇది గతంలోనే చెప్పాను. అంతేకాకుండా దానికి సంబంధించిన జీవో కూడా 12/9/2022 సంవత్సరంలో దీన్ని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ కూడా ఈ బెడ్స్ సంబంధించిన స్ట్రెంత్ గురించి ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్ జీవో రావడం జరిగింది. ఈ విషయం డాక్టర్ రామగురెడ్డి గారికి తెలుసు. అదేవిధంగా దానికి సుమారు 13 కోట్ల రూపాయలు అదనపు బిల్డింగుల గురించి శాంక్షన్ చేయించడం, దానికి సంబంధించిన శంకుస్థాపన 25/3/2023న నేను శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శిలాఫలకం పైన కూడా డాక్టర్ రామగురెడ్డి గారి పేరు కూడా ఉంది. కావాలంటే ఇంకా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా శంకుస్థాపన కూడా ఒట్టటి శంకుస్థాపన కాదు. శంకుస్థాపన చేసిన మరునాడు నుంచే అవి కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభమైంది. ఈ రోజుకి కూడా జరుగుతుంది. ఇన్ని వాస్తవాలు ఎలాగుండగా ఆయన మరి ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి గారే దీన్ని 100 పడకల ఆసుపత్రిగా శాంక్షన్ చేయించారు అని కొన్ని అసత్యాలు చెప్పడం జరిగింది. గురెడ్డి గారు, మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఆసుపత్రిలో. ఇవన్నీ నేను చెప్పినవన్నీ అబద్ధాలా నిజాలా అన్నది మీకే తెలుసు. ఎందుకంటే జీవోలు నాకు వచ్చినప్పుడు కూడా మీరు కూడా జీవోలు నాకు కూడా ఇలాగ చాలా సంతోషం అండి, 100 పడకల ఆసుపత్రిగా మీరు శాంక్షన్ చేయించారు. ఒక డాక్టర్ ఎమ్మెల్యేగా ఉండటం ఈ ఆసుపత్రి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడిందని మీరు చాలాసార్లు అక్కడ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి రామకృష్ణారెడ్డి దీన్ని 100 పడకల ఆసుపత్రిగా చేయించారని మీరు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. మనసు చంపుకుని అబద్ధం చెప్పొద్దు. ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, ఎవరు మంత్రి అయినా అవన్నీ కూడా వేరే విషయాలు. జరిగిన వాస్తవాలు చెప్పండి. మీకు ఒకటే చెప్తున్నా, రాజకీయ నాయకులైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదో చెప్తూ ఉంటారు. మీరు ఆసుపత్రి సూపరింటెండెంట్. ఇటువంటి అసత్యాలు మరొకసారి చెప్పొద్దు. దయచేసి మీ డ్యూటీ మీరు చెయ్యండి. ఎవరి హయాంలో ఏమొచ్చిందో అది చెప్పండి, తప్పులేదు. ఆయన నిజంగా 100 పడకల ఆసుపత్రి చేసి ఉంటే ఆర్డర్ కాపీలు ఇవి తీసుకురమ్మని చెప్పండి. అది మీకే తెలుసు కదా. కన్స్ట్రక్షన్ కూడా 13 కోట్లు శాంక్షన్ చేయించాను. దాంతో ఈ రోజున బిల్డింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇన్ని విషయాలు, ఇన్ని ఆర్డర్స్, ఆఖరికి శిలాఫలకం పైన మీ పేరు కూడా ఉంది అప్పుడు మేము శంకుస్థాపన చేసినప్పుడు. ఇన్ని వాస్తవాలు ఉండగా వాస్తవాలు దయచేసి ఎమ్మెల్యే మెప్పు గురించి అబద్ధాలు చెప్పొద్దని మరొక్కసారి మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నారండి.